మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేట పట్టణంలోని శక్తి గార్డెన్స్లో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, అభ్యర్థి నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఎన్నికల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని విమర్శించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులను ఆమె కోరారు. నేను ఇక్కడ ప్రచారం చేసిన అప్పుడు ఆయన కూడా అదే మాట చెప్పుకొని గెలిచిండు. కానీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం సెంట్రల్ నుంచి పట్టుకరాలేదు. మరి మొన్న ఎంపీలుగా గెలిచిన నాయకులందరూ కూడా బీజేపీ వాళ్ళు అదే మాట చెప్పారు, సెంట్రల్లో మా గవర్నమెంట్ వస్తుంది, మేము నిధులు తెస్తామని. మరి మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. బడ్జెట్లో ఏం తెచ్చిండ్రు అంటే గాడిది గుడ్డు తెచ్చిండ్రు, ఏం లేదు, సున్నా. తెలంగాణకి ఏమీ తీసుకురాలేదు. మరి ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక ఆయన కిషన్ రెడ్డి, ఒక ఆయన బండి సంజయ్. బండి సంజయ్ బాగా మాట్లాడేటోడు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేటోడు.